తెలంగాణ సాధించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను 10 సంవత్సరాలుగా బంగారు తెలంగాణగా అభివృద్ధి చేస్తూ ప్రతి విషయంలో నీళ్లు, నిధులు, నియామకాలు 3 ఎజెండా పెట్టుకొని అద్భుతమైన పరిపాలన చేస్తున్న సందర్భంలో మాయ మాటలు చెప్పి ఓటర్లను, ప్రజలను మోసపరిచి ఈ రోజు గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ తన పరిపాలన చేసుకో పక్కన పెట్టి ఏమైనా ప్రతిపక్షం మీద ఏదైనా కేటీఆర్ మీద, కేసీఆర్ మీద నిరాధారణ ఆరోపణలు అసెంబ్లీ సాక్షిగా చేస్తూ నిన్నటికి నిండు అసెంబ్లీలో అంతకుముందు తన పార్టీలో ఉన్న మహిళలను చూడకుండా, మహిళా మంత్రులను చూడకుండా, సీనియర్ నాయకులను చూడకుండా తన వైపు ఉన్నప్పుడు ఒక తీరుగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కేటీఆర్ వెనుక కూర్చున్న మా ఎమ్మెల్యేలు మా సునీత గారిని, మా సబితా ఇంద్రారెడ్డి మేడంను దుర్భాషలాడుతూ ఒక మహిళలను చూడకుండా చెప్పరాని మాటలు మాట్లాడుతూ వాళ్ళు మోసపూరిత వాళ్ళు మోసాలు చేస్తారు అని నిండు అసెంబ్లీల మహిళలను ఏదైతే కించపరిచారో యావత్ తెలంగాణ చూస్తుంది. ఇది అందరం మేము అనుకుంటున్నాం, ఇది ఒక మహిళా ఎమ్మెల్యేని అన్నట్టు కాదు, అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మాటలు మాట్లాడారు కాబట్టి ఇది తెలంగాణ రాష్ట్ర మహిళలందరినీ అన్నట్టుగా మేము భావిస్తున్నాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి మండలంలో, రాష్ట్రంలో అన్ని మండలాలలో ఈ రోజు పిలుపు ఇవ్వడం జరిగింది. సీఎం గారి దిష్టి బొమ్మ ఈ రోజు మేము దహనం చేస్తున్నాం. ఆ దహన సందర్భంగా ఈ రోజు పోలీసులు మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. మేమైతే సీఎం గారికి ఈ ఎండపల్లి మండల పక్షాన చెప్తున్నాం, దయచేసి మీ పరిపాలన మీరు చేసుకోండి. మీకు పరిపాలన తెలియకపోతే మా కేటీఆర్ను, మా కేసీఆర్ను సలహాలు, సూచనలు అడగండి. అసెంబ్లీలో అన్ని తెలుస్తాయని కాదు, పరిపాలన చేస్తున్న సందర్భంలో సీనియర్ నాయకులు, సీనియర్ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మీకు ఏదైనా తెలియకపోతే వాళ్ళతోటి సజెషన్స్ తీసుకొని ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి. కానీ ఒక మహిళలు పట్టుకొని మీరు ఇలా అనడము ఏమైన చర్య. దయచేసి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రానున్న రోజులలో మహిళలు కానీ మరోళ్ళు కానీ ఇలాంటి మాటలు మీరు మాట్లాడొద్దని మేము ఎండపల్లి పార్టీ పక్షాన అవినయంగా వినియోగించుకుంటున్నాం. మరొకసారి ఇది రిపీట్ అయితే మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకాలు చేసి ఎక్కడిదక్కడ మీ పరిపాలన స్తంభింపజేస్తామని మేము తెలియజేస్తున్నాం. ఖబర్దార్ మరొకసారి చెప్తున్నాం, దయచేసి ఇలాంటివి మీరు మానుకోవాలని మేము ఎండపల్లి పార్టీ పక్షాన తెలియజేయడం జరుగుతుంది.